సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ కేపీ. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు విజయవాడలోని వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్లో, వన్ ఆఫ్ ది టాప్ హోటల్లో మనం అయితే స్టే చేస్తున్నాం అనమాట. సో ఆ రూమ్ టూరే ఇది. సో రూమ్ టూర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఒక ఇంటెన్షన్తో సూట్ రూమ్ బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి సూట్ రూమ్ అనమాట. సో సూట్ రూమ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఎంత పడింది ఏంటంటే, యాక్చువల్లీ ఇది వచ్చేసరికి 5,000 ప్లస్ ట్యాక్సెస్ అనమాట సూట్ రూము. దానికి తగ్గట్టే ఉందిలేండి. అన్ని ఎమ్యూనిటీస్ కానీ అన్ని ఫెసిలిటీస్ కానీ అంత హైలైట్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను ఒకసారి ఇంట్రడక్షన్ అయితే చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. సో ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతుంది. సో సబ్స్క్రైబర్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. సో నా వీడియో మీరు కనుక చివరి వరకు చూస్తే అది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా. అంటే ఏదైనా నేను ఉపయోగపడి యూస్ఫుల్ ఉందంటే కంటెంట్ మాత్రమే తీస్తా. అన్నెసెసరీ ఏదో టైంపాస్కి ఏదో సొల్లు ఏదో చెప్పాలనుకోను. నాకు అది అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఇది వచ్చేసరికి రూమ్ టూర్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ ఇన్ విజయవాడ హోటల్స్లో టాప్ హోటల్లో మనం అయితే ఈరోజు స్టే చేయబోతున్నాం. ఎందుకు స్టే చేయబోతున్నాం అంటే, మనం ఏదో సమ్ వర్క్ ఉండి రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం టేక్ ఆఫ్ అవుతున్నాం కాబట్టి, సో ఇదైతే రూమ్ టూర్ చూపిద్దామని మీకు ఒక ఇంటెన్షన్తో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో అందుకే ఈ వీడియో షూట్ చేస్తున్నా. ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా అంటే చాలా హై క్లాస్లో ఉంది హోటల్. సో రూమ్ కూడా చాలా బాగుంది. బట్ నేను ఇక్కడ హోటల్ నేమ్ అయితే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే కొన్ని టర్మ్స్ ఆఫ్ కండిషన్స్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు మా వితౌట్ అవర్ ఇది లేకుండా ఎంత చెక్ ఇన్ అయితే ఎంత రూమ్ బుక్ చేసుకుంటే ఇట్లా చేస్తారని కొన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్తో పాటు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కాబట్టి అందుకని చెప్పేసి నేనైతే హోటల్ నేమ్ తీయట్లేదు. బట్ మీరు ఎవరైనా ఇండివిజువల్గా నాకు కామెంట్ చేస్తే కామెంట్లో అయితే నేను చెప్పగలుగుతా ఏ హోటల్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. సో హోటల్ రూమ్ టూర్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. సో నేను ప్రజెంట్ అయితే రూమ్లో ఉన్నా. ఒకసారి మొత్తం ఎంట్రీ నుంచి మళ్ళీ ఎగ్జిట్ వరకు, సో రూమ్ టూర్ కార్నర్ టు కార్నర్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు సూట్ రూమ్ అంటే ఎందుకు అంత కాస్ట్, అంత టారిఫ్ ఎందుకు పెడతారు, మనం ఎందుకు అంత టారిఫ్లో స్టే చేయాల్సి వస్తుంది, అసలు వాట్ ఈస్ ద ఫెసిలిటీస్, అంటే ఇంకేమన్నా మనకి న్యూ థింగ్స్ ఏమన్నా యాడ్ అయ్యి ఉంటాయి ఆ సూట్ రూమ్ అంటే అనేది మొత్తం అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. సో బేసిక్గా మనం సూట్ రూమ్లో ఎందుకు చాలామంది ప్రిఫర్ చేస్తారంటే, ఏదన్నా పెళ్లి చూపులు చూసుకోవాలన్నా, మ్యాచెస్ చూసుకోవాలన్నా సరే, లేదంటే ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకోవాలన్నా సరే, లేదంటే పెద్ద పెద్ద విఐపీస్ వచ్చినా, సెలబ్రిటీ వచ్చినా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూస్ ఓన్లీ ఫర్ సూట్ రూమ్ ఓన్లీ. సో యూనో వై దెర్ ఈస్ ఏ రీజన్ బిహైండ్ దట్. సూట్ రూమ్ ఎందుకంటే కొంచెం ఎస్ఎఫ్టీ పెద్దది ఉంటుంది. సో ఫ్రీగా డిస్కస్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు. సో అందుకని వాళ్ళు పీస్ఫుల్గా ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, ఇది హనీమూన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. రూము చాలా అంటే చాలా పెద్ద సేఫ్టీ కాబట్టి వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉంటారు. సో అదంతా సెకండరీ, మీ అందరికీ తెలిసిందే, దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో హనీ రూమ్ కూడా ఇది చాలా అంటే చాలా 100% చాలా బాగుంటుంది. ఇక్కడే కాదు, ఏ సూట్ రూమ్ అయినా సరే మనం తీసుకునే ముందు సేఫ్టీ పెద్దదై ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండకూడదు. అట్లనే హాల్ కానీ, లివింగ్ రూమ్ కానీ, బెడ్రూమ్ కానీ, బాత్రూమ్ కానీ మొత్తం ఒకసారి చూసుకోగలిగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఇంటెన్షన్తో ఈ వీడియో అయితే షూట్ చేశాను నేను. ఒకసారి మీరు చివరి వరకు కనుక చూడగలిగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ గైస్, ఇంకా నా ఛానల్ ఎవరైనా మీరు కొత్తగా చూస్తున్నా, ఇప్పుడే నా ఛానల్ విజిట్ అయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ అయితే మీ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రం షూట్ చేస్తా. ఏదో టైంపాస్ వీడియోస్ అయితే అస్సలు చేయను. మీకు చూస్తే అర్థమైపోతుంది నా వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే లైక్ చేయండి. మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్ రూమ్లో చెప్పండి. నేను 110% రిప్లై ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా అంతే టూర్ చూపిస్తారనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ ఇన్ విజయవాడ. సో విజయవాడలో ఇది సూట్ రూమ్ చాలా అంటే చాలా హై క్లాస్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి సూట్ రూమ్లో ఫస్ట్ ఆఫ్ వచ్చేసరికి లివింగ్ హాల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సోఫా ఉంటుంది. అట్లనే ఇటు సైడ్ కూడా ఇంకొక సోఫా ఉంటుంది. ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు, ఇంకో సోఫా ఉంటుంది. సో మనం ఇలానే లోపలికి వెళ్ళిపోతే మనకి లివింగ్ రూమ్ నుంచి బయటకు రావడానికి మనకు ఒక డోర్ అయితే మనకి అరేంజ్ చేశారనమాట. సో ఇక్కడ డోర్ కూడా ఉంటుంది. సో అలానే లోపలికి వచ్చేయండి. లోపలికి వచ్చేస్తే మనకి ఫస్ట్ లోపలికి వచ్చిన ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ హోటల్స్లో మీకు తెలిసిందే టీ కాఫీ సప్లైస్. కాకపోతే వీళ్ళు ఇక్కడ చాలా వెరైటీస్ అయితే పెట్టారనమాట. సో టీ, కాఫీ, షుగర్ ఫ్రీ, మిల్క్ సాచెట్స్, కాఫీ సాచెట్స్ అన్నీ అయితే పెట్టారు. సో కాంప్లిమెంటరీగా 2 వాటర్ బాటిల్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, స్టిజర్స్ అంటారు అనమాట. ఇవి ఎందుకంటే కాఫీ, టీ పెట్టుకున్నప్పుడు మనం కలుపుకోవడానికి ఉపయోగపడతాయి. స్టిజర్స్ అంటారు వీటిని. సో ఇది కెటిల్ మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఇక్కడ మనకి మినీ బార్ అనమాట. ఇది వచ్చేసరికి మినీ బారు. సో ఇది మినీ ఫ్రిడ్జ్. సో మినీ ఫ్రిడ్జ్ ఇది సూట్ రూమ్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళు 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ కూడా ప్లేస్ చేసి ఉన్నారు. సో మనం తీసుకున్న రూమ్ ఇదేనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కబోర్డ్స్, మీకు అన్నీ ఆల్రెడీ తెలుసు. ఇవన్నీ కబోర్డ్స్లో మనం పెట్టుకుంటాం, లేకపోతే లేదు. సో నెక్స్ట్ మీకు చూపించాల్సింది బెడ్ అన్నాను కదా. ఇప్పుడైతే మీరు ఒకసారి రూమ్ చూపిస్తా చూడండి.
రూమ్ తర్వాత ఇప్పుడు మీకు ఇది వచ్చేసరికి బెడ్రూమ్లో మనకి లివింగ్ రూమ్ అనమాట. సో ఇక్కడ కూర్చోవచ్చు మనం బిందాస్గా. సో ఇక్కడ మనం బిందాస్ కూర్చోవచ్చు. సో అలానే వీళ్ళు మన కోసం ఇక్కడ స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఒకటి, పెన్సిల్ ఒకటి కూడా మెన్షన్ చేశారు. మనం ఏదైనా రాసుకోవచ్చు, టెలిఫోన్ నెంబర్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైనా ఉంటే రాసుకోవచ్చు అనమాట. సో అలాగే మనకు ఇంకొక సోఫా కూడా అరేంజ్ చేశారు. మనం సోఫాలో కూడా కూర్చోవచ్చు ఆరామ్సే హ్యాపీగా. రూమ్ అయితే ఒక హాల్ పక్కన ఇదనమాట. సో రూమ్ ఇంటీరియర్ ఎలా ఉందనేది మొత్తం నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే చూడండి. సో మీకు ఫైనల్గా అయితే నేను ఇప్పుడు బెడ్ చూపించబోతున్నాను అనమాట. ఇది హాలు. ఇది వచ్చేసరికి మొత్తం మీకు వుడెన్ ఫ్లోరు. సో వుడెన్ ఫ్లోర్తో మెయింటైన్ చేశారు. బెడ్ అయితే చూడండి హై క్లాస్ ఉంది. సో రన్నర్స్ కానీ ఇవన్నీ అయితే చాలా డిజైన్తో చాలా బాగా మెయింటైన్ చేశారు. హై క్లాస్ అంటే హై క్లాస్లో మెయింటైన్ చేశారు. సో ఇదంతా వుడెన్ ఫ్లోర్ అనమాట. ఇది ఎవరికి బాగా సెట్ అవుతుంది అంటే హనీమూన్ కపుల్స్ అయితే బాగా డెకరేషన్ చేసుకోవచ్చు. సో హనీమూన్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ రూము. సో ఇటు సైడ్ చూసుకుంటే మీకు మనకి ఎల్ఈడి టీవీ కూడా, అల్ట్రా హెచ్డి టీవీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అదనమాట ఫ్రెండ్స్. మొత్తానికి అయితే రూమ్ టూర్ అయితే మీరు మొత్తం చూసారు. ఇంకా మీకు ఫైనల్గా మేము చూపించాల్సింది బాత్రూమ్ ఒకటి అయితే ఉంది. సో బాత్రూంలో కూడా వెళ్దాం ఒకసారి. సో మనం ఇలా వచ్చేస్తే ఇదంతా బాత్రూమ్ అనమాట. సో ఇది బాత్రూంలోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ సేఫ్ లాకర్ కూడా ఉంటుంది అనమాట. సేఫ్ లాకర్లో ఇది వచ్చేసరికి షూ షైనరు. సో ఇది వచ్చేసరికి కోంబు దువ్వెన. సో ఇది వచ్చేసరికి సేఫ్ లాకర్లో మనం ఏది కావాలంటే అది మన వాల్యుబుల్ ఐటమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇది కబోర్డ్ మీకు తెలిసింది ఆల్రెడీ. సో మనం ఇటు సైడ్ చూసుకుంటే మనం ఇప్పుడు బాత్రూంలోకి వెళ్తున్నాం. బాత్రూంలో అయితే హై క్లాస్ ఉంది బాత్రూమ్. చాలా ఎసెప్ట్ పెద్దది, చాలా విడ్త్ ఉంది. బిందాస్ కూర్చోవచ్చు అనమాట. సో బిందాస్ కూర్చోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే లైటింగ్ బ్రైట్నెస్ అయితే అంతగా లేదు. సో అందుకని మీకు కొంచెం డల్గా కనిపిస్తుంది. సో ఫ్రీగా ఉంది బాత్రూమ్ అయితే. చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది. సో వీళ్ళు అన్ని హోటల్స్లో మెయింటైన్ చేసిన, స్టార్ హోటల్లో మెయింటైన్ చేసినట్టే డెంటల్ కిట్, షేవింగ్ కిట్, సోపు, షాంపూ, మాయిశ్చరైజరు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది లోఫా అనమాట. సో లోఫా అంటే బాతింగ్ స్క్రబ్బర్ అనమాట. బాతింగ్ స్క్రబ్బర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అట్లనే హెయిర్ డ్రైయరు. ఇది వచ్చరికి హెయిర్ డ్రైయరు. సో హెయిర్ డ్రైయర్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. వెల్ అండ్ గుడ్, అంతా బాగుంది. సో మనం అయితే లివింగ్ రూమ్లోకి వచ్చేద్దాం. సో అది ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే రూమ్ టూర్ అయితే ఇదనమాట. సో వన్ ఆఫ్ ది బడ్జెట్ హోటల్ కాదు, వన్ ఆఫ్ ది హై క్లాస్ హోటల్స్లో విజయవాడలో ఇది వచ్చేసరికి సూట్ రూము. సో ఇది ఏ హోటల్ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ ఉంది, ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను మళ్ళీ వీడియో స్టార్టింగ్లో చెప్పున్నా. అదంతా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంది హోటల్ అయితే. ఈ రూమ్ అయితే హైలైట్ అది. ప్లీజ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చాలా మంచి కంటెంట్ మేము ముందుకు వస్తా. సో ఈ వీడియో వచ్చేసరికి వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ ఇన్ విజయవాడ, హై క్లాస్లో, అంటే లో క్లాస్ కాదు, బడ్జెట్ హోటల్ అయితే కాదు, కొంచెం రిచెస్ట్ హోటలే. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఇది సూట్ రూమ్ అనమాట. ఇది బర్త్డే పార్టీస్ కానీ, కిడ్డీ పార్టీస్ కానీ, హనీమూన్ కపుల్కి అయితే హనీమూన్ కపుల్స్కి అయితే చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్తో ఉన్న వీడియోలు తీయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. లేటర్ ఏమైనా కంటెంట్ మిగిలి ఉంటే అది కూడా వీడియోలో చెప్తా, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.